ఇదేందో కబ్జాల విషయం దీనికి ఒకటేసారి తేల్చాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం. దాంతోపాటు మాది అనంతపురంలో కూడా మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్ విషయం చెప్దామని దానికోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాట్సాప్లో వీళ్ళందరూ కూడా ఈ విధంగా వాట్సాప్లో పెట్టడం జరిగింది. ఫేస్బుక్లో నేను ఒకటే అడుగుతున్నాను, కల్లూరు సున్నంగుడి సమీపంలో 5 ఎకరాల భూమి, నేను రెడీ, మీరు పలానా రోజు ఎప్పుడు వస్తారు, అధికారులను తీసుకుపోయి ఆ స్థలం దగ్గర చూపించేస్తాము. నాకు ఏమన్నా ఏదో నేను బినామీ పేర్లు నా పేట లేదు, మా మిసెస్ పేట లేదు, నా కొడుకు పేట లేదు అనేది చెప్తున్నారు. రైట్, నాకు సంబంధించిన నా ముఖ్యమైన ఎవరైనా నా బినామీ పేర్లో ఉంటే మాత్రం ఇవ్వడాన్ని, ఎవరికి అడిగితే వాళ్ళ పేట రాసేదానికి నాకు అభ్యంతరమే లేదు. తెలుగుదేశం నాయకులు కోర్టులో వేసి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి కూడా 2018 నుంచి వాళ్ళు దాంట్లో కోర్టులో పెట్టుకొని కోర్టులో ఉండి ఫైట్ చేసేది, వాళ్ళని వదిలిపెట్టి నన్ను మాట్లాడితే ఎట్లా? మీరు ఒకసారి ఆలోచించండి. ఓరకల్లు మండలం పూడిచెర్ల దగ్గర 11 ఎకరాలు, ఆ సర్వే నెంబర్లు చెప్తే అదేదో నేను పోయి దాన్ని కూడా చూపించేస్తే అది ఎవరు పెట్టండి, అది కూడా అంటే గౌరీ చరితకు గౌరీ వెంకటరెడ్డికే రాపిచ్చేస్తాను, నాకు అభ్యంతరమే లేదు. పిన్నాపురం SC ST 75 ఎకరాలు అన్యాక్రాంతం అని చెప్తున్నారు. కనీసం మాట్లాడేటప్పుడు ఇంకిత జ్ఞానం ఉండి మాట్లాడాలి. ఆ ఊళ్ళో ఉండేది మొత్తం భూములు ఉండేది 6 మంది ఎస్సీలు, 6 మంది ఎస్సీలకు 75 ఎకరాలు ఉంటుందా? ఒకసారి మాట్లాడడానికి కూడా కొద్దిగా నిజాలుండే మాట్లాడాలి. వాళ్ళకందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వాళ్ళు సాగులు ఉండారో ఎవరికైతే ఉండారో వాళ్ళకందరికి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 212 సర్వే నెంబర్లు కూడా తలా ₹1,00,000 వాళ్ళకందరికి కూడా అడ్వాన్స్గా డబ్బులు ఇప్పించడం జరిగింది. దాంట్లో ఏదైనా రాంభూపాల్ బినామీ పేర్లు కానీ ఇంకొకటి ఉంటే చూపించమని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా అది కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ముజఫర్ నగర్లో వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పడం జరిగింది. దాన్ని ఒకసారి ముజఫర్ నగర్ ఎన్నిసార్లు మాట్లాడతారు? ఎవరైతే ఒరిజినల్ ఓనర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది రాంభూపాల్ రెడ్డికి సంబంధం లేదు, మాది, ఇది మీరెందుకు మాట్లాడతారు పొలిటికల్గా అంటే దాన్ని ఇది మొత్తం 10 ఎకరాల 64 సెంట్లు మొత్తం. అల్లాస్ మసీదుది 3 ఎకరాలు 264, 2 ఎకరాల ఇంకోటి కూడా 264, ఒకటి షాషా మసీద్ 5 ఎకరాలు కమిటీది, మొత్తం 10 ఎకరాల 64 సెంట్లు. ఈ మసీదుకు 3 ఎకరాల 64 సెంటు కాంపౌండ్ వాళ్ళది. నేను వచ్చిన తర్వాత 2019లో నేను వచ్చిన తర్వాత వాళ్లకు మొత్తం కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేసి మసీదు కట్టడానికి శాంక్షన్ చేయడం జరిగింది. రిమైనింగ్ అంతా కోర్టులో ఉంది, నాకేం సంబంధం? 1981లోనే 85లోనే దానారెడ్డి వెంచర్ వేసినాడు. నేను 85లో బనగానపల్లిలో ఉన్నాను, అప్పుడు 85 అయితే బనగానపల్లి ఎమ్మెల్యేగా నేను. మొత్తం వెంచర్ వేసింది మీ తెలుగుదేశం నాయకుడే. మొత్తం మీ తెలుగుదేశం నాయకుడు ఒక్కసారి చూసుకోండి, ఎంతమంది డబుల్ రిజిస్ట్రేషన్ చేసి మొత్తం ఏముండాయో, ఎంతమంది పంచాయతీలు జరుగుతున్నాయో అది ఒక్కసారి ఆలోచించండి. నాకు సంబంధం లేనిది ఇంకొకటి ఇవన్నీ మాట్లాడేది కూడా కల్లూరులో బస్తిపాడులో 30 ఎకరాలు అంటే పేద ఎవరు సాగులంటే ఆ రైతులకు పట్టాలు ఇవ్వడం తప్ప? చెప్పమని చెప్పండి. మీరు ఇవన్నీ మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇంకా మీకు ధైర్యం ఉంటే, మీరు ఏదైనా అనుకుంటే, ఇంతవరకు ఇంత ఆర్షగా ఎప్పుడు మాట్లాడలేదు. ఏ రోజు టైం చెప్తే ఒకవేళ అసెంబ్లీ మధ్యన నువ్వు ఈ 2-3 రోజుల్లో టైం చెప్పినాను కూడా మాకు అభ్యంతరం లేదు. రైట్, దీనిలో భూముల దగ్గరికి పోదాం. మీరు కూడా ఫ్రంట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అధికారులు అందరినీ కూడా తీసుకొని పోదాం. మీరు చెప్పినవి మొత్తం 5 చెప్పడం జరిగింది. 5లో నా వెనుకుంటే నా బినామీ పేర్లు ఏమైనా కూడా మీ పేట అక్కడనే ఆన్ ది స్పాట్లో రాపిచ్చేసి రాజకీయాలకే దూరంగా ఉంటాం. మొత్తం రాజకీయాల్లో కూడా ఉండే ప్రసక్తే లేదు. లేకుంటే మీరు ఏం చేస్తారో ముందు చెప్పండి. ఇవన్నీ అనవసరంగా ఏదో శాంతి చెప్తారు చూడు, బ్రాహ్మిన్స్ మాదిరి పెట్టేసి ఒక బాపనయ్య పోతండి, ఒక మేకపిల్లని పట్టుకొని పోతుంటే ఒక 5 మంది దొంగలు కలిసి ఇది మేకపిల్ల కాదు కుక్క పిల్ల అని చెప్తే
ఇద్దరు ఒక చాట ఉండి చెప్తాంటే నమ్మి పాపం రెండోసారి వాళ్ళకు కొద్దిగా డౌట్ వచ్చింది, ఇది మేక పిల్లనా లేకుంటే కుక్కనా అనేది. తర్వాత మూడోసారికి వస్తే వాడు కూడా ఇది ఏంది స్వామి నువ్వు కుక్కను పట్టుకుపోతానంటే ఓయ్ బా కుక్కను పట్టుకుపోతానని వదిలి. అంటే అట్లా మీరేమన్నా రాంభూపాల్ రెడ్డి అంత ఆ పరిస్థితిలో ప్రజలు లేరు, మీరు చెప్పిన మాటలు నమ్మి మీకు ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇప్పుడు మెంటాలిటీ కూడా బాగా ఉండాలి. ఎంతసేపు నేను కూడా నువ్వు నన్ను కబ్జా అంటున్నావు, నీకు ధైర్యం ఉంటే మీ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కు మీకు ధైర్యం ఉంటే మాట్లాడడం కాదు, సర్వే నెంబర్లతో సహా ప్రూఫ్ చేయండి. మీకు ఒక ఆయన ఒక పేపర్లో పనికిరాని పేపర్ వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నట్టుంది, దాంట్లో మాట్లాడి ఈడ మొత్తం గ్రావెల్. ఈరోజు గ్రావెల్ జగన్నాథ్ గట్టు గ్రావెల్ కంపెనీ వాళ్ళు తీసుకుంటే ఎంత డబ్బులు కట్టినారో ఒక్కసారి రాయల్టీలు కట్టి ఈ కర్నూలులో మనము కృష్ణానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి తయారు కావడానికి అదే మొత్తం నేషనల్ హైవేలో మొత్తం సర్వీస్ రోడ్లంతా కూడా మనము అంద్రీనివా వరకు మనం మొత్తం అంతా కూడా ఈ తుంగభద్ర వరకు కూడా మొత్తం అంతా కింది మీద కూడా సర్వీస్ రోడ్లు అంతా కూడా అక్కడ నుంచి కలెక్టర్తో పర్మిషన్ తీసుకొని వాళ్ళు గ్రావెల్ రోడ్ అయింది. ఇప్పుడు టౌన్లో గ్రావెల్ లేక ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో ఒకసారి చూసుకొని మాకెందుకు మేమెందుకు లేని వదిలిపెట్టేసాం, ఎవరు వాళ్ళ తిప్పలు వాళ్ళని. ఇప్పుడు మొత్తం దూరం నుంచి తెచ్చుకొని రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా తెలియకుండా మాట్లాడితే ఎట్లప్ప. నేను కబ్జా చేసినానంటే నువ్వు బాధ్యతలు తీసుకొచ్చి మాట్లాడించి ఎవడో పనికిరానోడు నాకు సంబంధం లేనిది, నాకంటే ముందు ఎవడో వాళ్ళు కబ్జాలు చేస్తున్న దానికి నాకంట కడితే నాకేం సంబంధం ఉంటే. మీకు ధైర్యం ఉంటే మీరు ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తాను, మీకు ధైర్యం ఉంటే నిరూపించే శక్తి ఉంటే రండి, రెడీగా ఉన్నాను నేను. ప్రతి ఒక్క ల్యాండ్ దగ్గరికి పోవడానికి మిమ్మల్ని తీసుకుపోతాను, ఆఫీసర్లకు కూడా చెప్తాము. మీరు మొత్తం రండి, మీరు వచ్చి ఆడ భూమి నాది నా బినామీ పేర్లు అంటే మీ పేట రాపిచ్చేస్తాను. లేకుంటే మీరు నోరు మూసుకొని ఏం మాట్లాడకుండా మాది తప్పు అయిపోయింది, మేము ఎవరో చెప్పిన మాటలని మేము మాట్లాడినాము అనేది దీన్ని ఇంతట్లో ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది తప్ప. నేను ఆల్రెడీ మొత్తం దీని మీద మొత్తం అంతా కూడా కోర్టుకోవడానికి డిసైడ్ అయిపోయినాను. మొత్తం ఎలక్షన్ కమిషన్కు కలెక్టర్కు నేనే లెటర్ ఇస్తున్నాను. సార్ వాళ్ళు చెప్పినారు మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయో నేను కబ్జా చేసినానని చెప్తున్నారు కాబట్టి మీరు తెప్పించుకొని కలెక్టర్గా నేను తప్పు చేసిన అంటే మీరు యాక్షన్ తీసుకుని నేను కర్నూలు కలెక్టర్కు లెటర్ ఇవ్వడానికి డిసైడ్ అయిపోయినాను. మొత్తం ఎలక్షన్ కమిషనర్కు కలెక్టర్కు కోర్టుకు కూడా దీని మీద కూడా పరువు నష్టం వేయడానికి దేని కాను ఎందుకులే. మామూలుగా రాజకీయాల్లో ఇది మాట్లాడుతుంటారు అనుకుంటే ఇదేం తమాషనా ఏమన్నా? ఎంత రాజకీయం అయితేనేం సంబంధం లేని ఎందుకు మాట్లాడతారంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తే ఊరుకొనడానికి ఏమన్నా చేతగానోళ్ళమా ఏమన్నా? నీకు ధైర్యం ఉంటే నిరూపించు. నేను చెప్తాను కదా, నేను రాజకీయాలేమో అనుకుంటాంగా. ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చిన 5 చెప్పినావు, 5లో చెప్పమని చెప్పండి. ఈ 5 నిరూపించేస్తే నేను సిద్ధంగా ఉన్నాను రాజకీయాల్లో సన్యాసం తీసుకోవడానికి. ఊరికే మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏదో వాట్సాప్లో ఫేస్బుక్లో పెడితే చూస్తే ఊరుకుంటామా ఏమన్నా? ఎన్ని రోజులని చూసాం? ఇప్పటికి 3 సార్లు 4 సార్లు. మీకు ధైర్యం ఉంటే నిరూపించమని చెప్పినాము. మొత్తం ఈ ముజఫర్ నగర్ వక్ బోర్డుది ఆ హాస్పిటల్ నుండి వాళ్ళందరూ కూడా ఎవరు ఒరిజినల్ పట్టాదారులు ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ కూడా మేము కొన్నాము, కోర్టులో ఉందని వాళ్ళందరూ చెప్తే కూడా ఇదేం తమాషనా? ఎన్నిసార్లు దీని గురించి సంబంధం రాకుంటే వాళ్ళు ఇవన్నీ భూములు మాకు ఇప్పించేమని చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. లేదంటే మా పేట ఉంటే వాళ్ళకే రాసిస్తాం, తీసుకోమని చెప్పండి. గౌరీ చరితను గౌరీ వెంకటరెడ్డిని ఇద్దరిని. ఇప్పుడు ఒక మాట మాట్లాడితే ఒక రాజకీయ నాయకుడిగా ఒక్కరి మీద ఏలెత్తి చూపించేది కొదమం 3000 మనకెళ్ళి చూపిస్తాను అనేది మాత్రం మతికి పెట్టుకోవాలి. ఊరికే ఇష్టం వచ్చినట్టు సంబంధం లేని మాట్లాడితే ఎవరు కూడా ఇంకొకడు ఒక పనికిరాని పేపర్ వాడు రాసన్నట్టుంది. నేను 85 నుంచి ఈ రోజు వరకు కూడా బనగానపల్లి కానీ కొదవ ప్రాంతాల్లో మమ్మల్ని గురించి కామెంట్ చేసే వాళ్ళు లేనే లేరు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా చెప్పండి?
ఇప్పుడు ఆయన కేజీ రెడ్డి వాళ్ళ దాంట్లో స్థలంలో నేను 14 కోట్లు చేసేది కబ్జా చేశానని చెప్పిన అటెందుకే కేజీ రెడ్డిని కూడా ఒకసారి మేము ముందరికి వచ్చి చెప్పమని నా ఏ రోజు కూడా ఏ వెంచర్లు వేసిన వాళ్ళని కూడా ఎవరిని కూడా ఒక్కరోజు కూడా ఏమి వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనతో మాట్లాడితే వాళ్ళకి ఏదైనా చెప్పమంటే తప్ప పొరపాటున కూడా వాళ్ళ వెంచర్లో కానీ వాళ్ళ దాంట్లో కానీ జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు. ఆయన మనం ఉల్లిందకొండ దగ్గర అని చెప్పేసి ఉల్లిందకొండ దగ్గర ఎకరా 14 కోట్లు చేసి ఏదన్నా భూమి ఉందా మీరు అందరూ ఒకసారి చెప్పండి. ఇప్పుడు 2 ఎకరాలే 14 కోట్లు అయితే ఆయన కేజీ రెడ్డికి ఉండే భూమి అంతా ఎంత కాస్ట్ అవుతుందో చెప్పమని చెప్పండి. ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెట్టిన కాడ అది ఎకరా కూడా ఆడ కూడా 14 కోట్లు లేదు. మెయిన్ రోడ్లో నేషనల్ హైవేలో ఉండేది కూడా. ఇట్లా అన్యాయంగా మాట్లాడితే ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఏదైనా కూడా మాట్లాడితే రీజనబుల్గా ఉండాలి. మాట్లాడితే ఒకవేళ ఎవరికో ఏదో చేసినారు కార్యకర్తలకు ఏదైనా అవి మాట్లాడచ్చు, కానీ మన ఊరికే సంబంధం లేనివి అన్నీ మాట్లాడితే 1000 కోట్లు సంపాదించుకున్నారంటే ఈడ 1000 కోట్లు సంపాదించుకోవడానికి పరిస్థితి ఏముంది చెప్పండి. ఊరికే మాట్లాడితే ఊరికే అనవసరంగా వాళ్ళు 1000 కోట్లు